గయ్యాలి అత్త గడసరి కోడలు. సూర్యకళకి ఒక్కగానొక్క కొడుకు అఖిల్. సొంత ఊరిలో పొలాలు ఆస్తులు అన్నీ ఉన్నాయి. కొడుకు బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అబ్బే, ఏమిటా మొహాలు! లక్షణంగా ఉండే అమ్మాయిని చూపించమంటే చింపిరి జుట్టులతో ఉండే వీళ్ళని చూపిస్తావేంటి? ఇదే ట్రెండ్ అమ్మా. ఇప్పుడు అమ్మాయిలందరూ మోడర్న్ గా ఉండడానికే ఇష్టపడుతున్నారు. ఏమిటి మోడర్ను? మా కాలంలో మేము చూడని స్టైల్లా ఇవన్నీ. 6 నెలలుగా ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉన్నావు, ఒక్క మంచి సంబంధం పట్టుకురాలేకపోయావు. సరే అమ్మా, అడ్వాన్స్ డబ్బులు ఇంకా ఇవ్వలేదు. ఏమిటి ఇచ్చేది? ఒక్క పైసా కూడా ఇవ్వను. నాకు అమ్మాయి నచ్చితేనే డబ్బులిస్తాను. ఇంక బయలుదేరు. ఈవిడికి నచ్చే అమ్మాయి ఎక్కడుందో నెలలో 4 సార్లు ఫోన్ చేసి మరీ పిలుస్తుంది. ఎంతమందిని చూపించినా ఒక్కరూ నచ్చరు. సంబంధం కుదిరితే ఒకేసారి ఇస్తానని ఊరిస్తుంది. నాకెందుకో ఇది డౌటే. ఏమిటి సణుగుతున్నావు? ఏమన్నా కొత్త ఫోటోలు వస్తే పట్టుకురా. ఇక వెళ్ళు. పోనీ పెట్రోల్ ఖర్చైనా ఇవ్వండమ్మా. చీచి, పాడుకాకి ఎప్పుడు అరుస్తూనే ఉంటది. షూ షూ, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? గత ఏడాదిగా సూర్యకళ తన కొడుక్కి సంబంధాలు వెతికే పనిలోనే ఉంది. తనకి నచ్చిన అమ్మాయి ఇంతవరకు దొరకలేదు. ఏమే అపర్ణ, ఇంటికి వెళ్ళాలంటే భయమేస్తుందే. ఇంట్లో వాళ్ళు పెళ్ళి పెళ్ళి అని తల తినేస్తున్నారు. నీకెన్నిసార్లు చెప్పాలి అపర్ణ అని పిలవద్దని? కాల్ మీ అప్పు. అయినా నిన్ను సుచిత్ర అనుకుండా స్టైల్గా సుచి అని పిలుస్తున్నానుగా. సర్లేవే బాబు, మా అమ్మ వచ్చిన సంబంధానల్లా వీణ్ణి చేసుకోవే వాణ్ణి చేసుకోవే అని దొబ్బేస్తుంది. ఎవరిని చేసుకోవాలో అర్థం కావడం లేదప్పు. నీ ప్రొఫైల్ ఫోటో ఏముంది? మొన్న బైక్ పైన లూజ్ హెయిర్తో స్టైల్గా దిగాను కదా, అదే పెట్టాను. ముందు ఆ పిక్ చేంజ్ చేసి లంగా ఓనితో జడ వేసుకుని ఒక ఫోటో దిగి పెట్టు. ఖచ్చితంగా ఓల్డ్ టేస్ట్ ఉన్న వాళ్ళే నిన్ను లైక్ చేస్తారు. అలాంటి వాడైతేనే మనం చెప్పినట్టు వింటాడు. వావ్ అప్పు, నువ్వు నిజంగా గ్రేట్. వారం తరువాత సూర్యకళ ఇంటికి మ్యాట్రిమోనీ అతను మళ్ళీ వచ్చాడు. అమ్మా, ఈసారి మీరు ఈ అమ్మాయిని ఖచ్చితంగా ఓకే చేస్తారు. కుందనపు బొమ్మలా ఉంది. అది నేను చూసి చెప్తా గాని ముందు చూపించేడు. కానీ మొత్తం డబ్బులు ఒకేసారి ఇచ్చేయాలి, లేకపోతే ఇంక నేను రానమ్మా. ఇస్తాలేవయ్యా, ముందు చూపించు. అమ్మాయి పేరు అపర్ణ, బాగా చదువుకుంది. మీకు తగిన కుటుంబమే. అపర్ణనా? పేరు కూడా లక్షణంగా ఉంది. ఇలాంటి అమ్మాయి కోసమే ఇన్నాళ్ళు వెతుకుతున్నాను. ఆ కాలం పిల్లలా ఉంది. మనం ఏం చెబితే అది వింటుంది. అమ్మయ్యా, ఇంక వస్తానమ్మా. ఆలస్యం చేయకుండా పెళ్లి బాజాలు మోగించండి. సూర్యకళ అపర్ణని చూసిందే తడవు తనే తన కోడలని మైండ్లో ఫిక్స్ అయిపోయింది. భర్తని కొడుకుని ఒప్పించి పెళ్లి ఖరారు చేసేసింది. రంగరంగ వైభవంగా అఖిల్ అపర్ణల వివాహం జరిగింది. అమ్మా అపర్ణ, ఈరోజు సాయంత్రం నా స్నేహితురాళ్ళు నిన్ను పలకరించడానికి వస్తున్నారు. వాళ్ళు వచ్చేసరికే కొంచెం తయారుగా ఉండమ్మా. పెళ్ళికి అందరూ వచ్చారు కదా అత్తయ్య. అదే, పెళ్లిలో నీతో సరిగ్గా మాట్లాడడం కుదరలేదంట. ఓసారి మాట్లాడి వెళ్ళిపోతారులే అని అపర్ణని అందంగా ముస్తాబు అవ్వమని చెప్పి వెళ్ళింది. అసలేంటంటే సూర్యకళనే తన స్నేహితులందరినీ ఇంటికి రమ్మని పిలిచింది. ఎందుకంటే తన కోడలు ఎంత లక్షణంగా ఉందో అందరికీ చూపించాలనుకుంది. సాయంత్రం అందరూ వచ్చారు.
సూర్యకళ వాళ్లతో మాట్లాడుతూ ఉండగా అపర్ణ జ్యూస్ తీసుకుని అక్కడికి వచ్చింది. సూర్యకళ, నీ కోడలు భలే ఉంది, హీరోయిన్లా ఉంది. అవునవును, ఈ కాలానికి తగినట్టుగానే ఉంది. అయినా నీ టేస్ట్కి తగ్గట్టు ఏ పాత చింతకాయ పచ్చడిలాంటి పిల్లని చేసుకుంటావేమో అనుకున్నాం. అయినా నీ పిచ్చి గాని ఈ కాలంలో అత్తమాట జవదాటని వాళ్ళు ఎవరుంటారు? వాళ్ళు అలా కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. అపర్ణని ఆ విధంగా చూసిన సూర్యకళకి ఒళ్ళు మండిపోయింది. ఏమిటి అవతారం, నీ దగ్గర మంచి బట్టలే లేవా? ఈ బట్టలకేమైంది అత్తయ్య, బానే ఉన్నాయిగా. నీలా లావుగా ఉంటే ఇలాంటి బట్టలు వేసుకోవడానికి ఇబ్బంది పడతారు. నాకైతే ఈ డ్రెస్లో చాలా కంఫర్టబుల్గా ఉంది. కోడలి సమాధానం సూర్యకళ కోపాన్ని ఇంకొంత పెంచింది. వెంటనే కొడుకు దగ్గరకు వెళ్లి చెప్పింది. అమ్మా, అదేం పెద్ద విషయం కాదు. ఈ రోజుల్లో అందరూ ఇలానే ఉన్నారు. అసలు ఫస్ట్ తన ఫోటో చూసి తను మోడర్న్ గా లేదని కొంచెం ఆలోచించాను. కానీ అప్పు నేను అనుకున్నంత అమాయకురాలేం కాదులే. తను మోడర్న్ గా ఉండటమే నాకు నచ్చింది. అప్పు ఎవర్రా? అదేనమ్మా, అపర్ణ. తనని అందరూ అప్పు అనే పిలుస్తారట. బాగుంది కదా, నువ్వు అలానే పిలు. కోడలు మాటలు విన్న సూర్యకళ నోరు వెళ్ళబెట్టింది. అసలు తన సమస్య మోడర్న్గా ఉండకూడదని కాదు, తన కోడలు తన దగ్గర అనుకువగా ఉంటూ చెప్పిన దానికల్లా తల వంచాలి. దానికోసమే తను అన్ని సంబంధాలు వెతికింది. కానీ తన ఆలోచన అంతా తారుమారైంది. అంతకంటే తన కొడుక్కి కూడా అపర్ణ బాగా నచ్చింది. ఇక అన్ని విషయాల్లోనూ తనని వెనకేసుకుని వస్తే అసలు ఇంట్లో తనకి విలువేమీ ఉండదని భావించింది. ఇక తన కోడలిని ఎలా అయినా తన కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంది. మరి అపర్ణ అత్తకి తగిన కోడలనిపించుకుంటుందా, లేక అత్త చేతిలో కీలుబొమ్మవుతుందో రానున్న భాగాల్లో చూద్దాం. మీకు మా కథలు నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహంతో మేం మరిన్ని మంచి కథలతో మీ ముందుకొస్తాం. గయ్యాలి అత్త, జాలిగల కోడలు. కాశీపురం అనే ఊర్లో గౌరమ్మ తన 2 కొడుకులు మరియు 2 కోడళ్లతో కలిసి నివసిస్తుంది. గౌరమ్మకి తన పెద్ద కోడలంటే ఎంతో ప్రేమ. ఎందుకంటే తను ఆస్తిపరురాలు, పైగా కట్న కానుకలు కూడా ఎక్కువే పట్టుకొచ్చింది. కాని చిన్న కోడలు పేద అమ్మాయి. తన చిన్న కొడుకు తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అందుకే గౌరమ్మ తన చిన్న కోడలిని ద్వేషిస్తూ తనని ఇంట్లో పనమ్మాయిలా చూసేది. ఏమిటే కామాక్షి, ఇంకా బట్టలు ఉతికే పని కాలేదా? ప్రత్యూష లేవకముందే వచ్చి కాఫీ పెట్టు. అత్తయ్య, అది పాలబ్బాయి ఇంకా పాలు తీసుకురాలేదు. అయితే ఇంకా ఇక్కడే ఉన్నావే, కొట్టు దగ్గరికి వెళ్ళి తీసుకురా. అది కూడా నేనే చెప్పాలా? రాత్రి నైట్ షో సినిమాకెళ్ళి వచ్చి పడుకుంది పాపం. భోజనం కూడా తినలేదు. తొందరగా కాఫీ కలిపి 2 రకాల టిఫిన్లు తయారు చేసి ఉంచు. ఇంకా నిలబడే ఉన్నావే, తొందరగా కానీ. కామాక్షి సరేనత్తయ్య అంటూ కంగారుగా పరుగు తీసింది. ఊర్లో అందరూ కామాక్షిని చూసి జాలిపడేవారు. కానీ గౌరమ్మ మాత్రం ప్రత్యూషని గారంగా, కామాక్షిని హీనంగా చూసేది. ఎన్నోసార్లు కామాక్షి భర్త తన తల్లి ప్రవర్తనతో విసిగిపోయి భార్యను తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ కామాక్షి దానికి ఏనాడూ ఒప్పుకోలేదు. ఏమండి, నేనేం గొప్పింట్లో పుట్టలేదు. నాకివన్నీ కొత్తేం కాదు. నా వల్ల మీరు మీ కుటుంబానికి దూరం అవడం దేనికి? నేను ఈ ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నాను. మీరింకెప్పుడూ అలా ఆలోచించకండి అంటూ తన భర్తకు చెప్పుకుంటూ వచ్చేది. ఇలా కొంతకాలం గడిచిపోయింది. గౌరమ్మకి ఆరోగ్యం క్షీణించింది. కొడుకులిద్దరూ ఎంతో మంది డాక్టర్లకు చూపించారు. ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిప్పారు. కానీ తన వ్యాధి నయం కాలేదు. చివరిగా ఒక డాక్టర్ తనకొక వింత జబ్బు సోకిందని, దానికి మందు లేదని చెప్పాడు. తన అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయటం మందగిస్తాయని, ఆఖరిగా పక్షవాతం వస్తుందని, ఆ తర్వాత కొన్ని నెలల్లోనే మరణిస్తారని చెప్పాడు. అది తెలిసిన గౌరమ్మ ఇంకా కృంగిపోయింది. కామాక్షిని ఏడిపించిన పాపమే తనకి అలా శాపమైందని మనస్తాపం చెందింది. మీ అమ్మని చూస్తున్నారా? రోజురోజుకి ఆవిడ మనిషిలానే కనిపించటం లేదు.
ఆవిడ గదిలోకి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఇక్కడుంటే ఆవిడ జబ్బు మనకు కూడా అంటుకుంటుందేమో. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. మీరు వస్తారో రారో మీ ఇష్టం అని పెద్ద కోడలు ప్రత్యూష ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. ఆమె భర్త కూడా ఆ వంకతో భార్య దగ్గరకు వెళ్ళిపోయాడు. ఓ నా కొడుకు నా కోడలు అని సంబరపడ్డావుగా. పెద్ద కొడుకు అని అన్ని విషయాల్లో వాడినే వెనకేసుకుని వచ్చావు. ఇప్పుడేమైంది? నీ పరిస్థితి బాలేకపోయేసరికే వదిలేసి వెళ్ళిపోయారు. మమ్మల్ని ఎప్పుడూ ఏ రోజు లెక్క చేయలేదు. మేం మాత్రం ఎందుకు చూడాలి? ఎందుకండి అలా మాట్లాడతారు? ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నారు. మీరు కూడా ఇలా మాట్లాడి ఇంకా అత్తయ్యను బాధించకండి. ఇలాంటి సమయంలో ధైర్యాన్ని ఇవ్వాలి, తోడుగా నిలబడాలి. లేకపోతే బంధాలకు విలువేముంటుంది చెప్పండి అని కామాక్షి తన భర్తకు నచ్చజెప్పింది. తన మాటలు విన్న గౌరమ్మ కంట్లో నీళ్లు తిరిగాయి. తన జబ్బు ఇంకా ముదిరి కొన్ని రోజులకే తను మంచం పట్టింది. కామాక్షికి తన అత్తయ్య పరిస్థితి చూసి చాలా జాలేసింది. అటువంటి జబ్బులకు ఆయుర్వేద చికిత్స ఏదో ఉందని తెలుసుకుని ఖరీదైన తైలాలను తెప్పించి తన అత్తయ్యకు తనే స్వయంగా మర్దన చేసేది. తనకు భోజనం తినిపించి స్నానం కూడా చేయించేది. తను చూపించిన ప్రేమకి పరిచర్యకి గౌరమ్మకి 2 ఏళ్లలోనే తన జబ్బు పూర్తిగా నయమయ్యి మామూలు మనిషి అయింది. మనిషి విలువ డబ్బులో పరపతిలో కాదు, కేవలం వారి వ్యక్తిత్వంలో మాత్రమే ఉందని కామాక్షిని చూసి తెలుసుకుంది. కామాక్షిని సొంత కూతురిలా హత్తుకుంది.